పెన్షన్ పంపిణీలో లోపాలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అర్హత కలిగిన లబ్ధిదారులకు వారి వారి నివాసాల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ప్రజల సంతృప్తికి దోహదపడేలా కార్యకలాపాలు నిర్వహించాలని పెన్షన్ పంపిణీ అధికారులకు, వార్డు వాలంటీర్ స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. 49వ వార్డులో పెన్షన్ పంపిణీ ప్రక్రియపై స్వయంగా సమీక్షించేందుకు కలెక్టర్ శుక్రవారం సాయంత్రం లబ్ధిదారులను మరియు స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇటీవల బదిలీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి పలువురు సచివాలయ సిబ్బందిని బదిలీ చేసిన సంగతి తెలిసిందే అన్నారు. కొత్త ప్రదేశాల్లో విధులు ప్రారంభించిన వారు స్థానిక ప్రజలతో మమేకంగా పనిచేయాలని, వారిని అర్థం చేసుకుని సేవలు అందించడంలో తగిన ప్రాధాన్యత చూపాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, పింఛను, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు మొదలైన పథకాలు అందలేదని లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయా ఫిర్యాదులను తక్షణమే స్వీకరించి వాటి యథార్థ స్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన సింహాచల్ నగర్ 49వ వార్డులో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన సందర్భంగా ఫిర్యాదులు వచ్చే అవసరం లేకుండా ముందుగానే సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించడంలో జాప్యం చోటు చేసుకోకూడదని స్పష్టం చేశారు. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి అర్హత కలిగిన లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% అందాల్సిన బాధ్యత తమపై ఉందని కలెక్టర్ గుర్తు చేశారు. అలాగే పౌర సేవల నాణ్యతను పెంపొందించేందుకు IVRS ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా పౌర సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట క్షేత్రస్థాయిలో పర్యటించిన RMC అధికారి శైలజవల్లి, DRDA PD NVVS మూర్తి, PDOలు పాల్గొన్నారు. చెప్పుకుంటూ చూద్దాం ప్రత్యక్ష ప్రసారంలో విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు బహుమతులను అందజేశారు. రాజమహేంద్రవరం RTC బస్టాండ్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్ వారి ఆషాఢం శ్రావణం డబల్ హ్యాపీనెస్ సేల్ సందర్భంగా మేమింతే మా ధరలు అంతే అంటూ CCC ఛానల్లో ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు CCC డిజిటల్ ఛానల్ నెంబర్ 17లో చెప్పుకోండి చూద్దాం ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాత పాటలను ఆడియో లేకుండా ప్రదర్శించి ఆ పాటలకు సరైన సమాధానం చెప్పిన ప్రతి విజేతకు శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక చీర బహుమానం ఇవ్వడం జరుగుతుందని, అలాగే 4వ శనివారం జరిగిన కార్యక్రమంలో 6 విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్కు వచ్చి బహుమతులు స్వీకరించారు. అలాగే 4వ శనివారం సింహాచలం నగర్కు చెందిన అరుణ, ఉండేశ్వరంకు చెందిన నాగమణి, మోరంపూడికి చెందిన రాణి, పేపర్ మిల్కు చెందిన స్వర్ణ, బాలాజీపేటకు చెందిన జ్యోతి, మడికి గ్రామానికి చెందిన వీరలక్ష్మిలు గెలుచుకున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు 1 కొంటే 1 ఉచితం డబల్ హ్యాపీనెస్ సేల్ ఇవ్వడం జరుగుతుందని, రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు వినియోగించుకోవాలని శుభమస్తు షాపింగ్ మాల్ కోరుకుంటోంది. శుభమస్తు షాపింగ్ మాల్ మేమింతే తగ్గించి అమ్ముతాం, మా రేటే సపరేట్ వరకు. శుభమస్తు షాపింగ్ మాల్ కేవలం 30 రూపాయలకే పానీకాలు శారీ, 49 రూపాయలకే పిల్లో, ఇంకా మరెన్నో 1+1, 1+2, 1+3 ఆఫర్లతో శుభమస్తు షాపింగ్ మాల్ వారు మీ ముందుకు వచ్చారు. అదేవిధంగా రాజమండ్రి ప్రజలందరూ ఈ ఆఫర్లన్నీ వినియోగించుకుంటారు. అందరికీ సామాన్య ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేసే విధంగా ఈ శుభమస్తు ప్రోగ్రాంలో అందరూ కూడా తక్కువ రేట్లకి అందజేస్తున్నారండి. శుభమస్తులో షాపింగ్ చేయండి, మీ ఇంటి శుభకార్యాలకు శ్రీకారం చుట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టాన ప్రోగ్రాంలో సారీ గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ షాప్లో శుభమస్తు షాప్ వల్ల అన్ని తక్కువ ధరలకే లభించడం వల్ల అన్నీ ఇక్కడ తీసుకుంది.
సాగునీటి కోసం రైతన్నలు ఎదురుచూపులు చూస్తున్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సామాజిక ఉద్యమకారులు పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. జగ్గంపేట పుష్కర ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సామాజిక ఉద్యమకారులు పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లూరు పుష్కర ఆయకట్టు రైతులకు సాగునీరు సాధన కోసం బాధిత రైతు సోదరులతో కలిసి పాటంశెట్టి సూర్యచంద్ర తాళ్లూరు పంప్ హౌస్ పైప్ లైన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయకట్టుకు సంబంధించిన అన్ని గ్రామాలలో రైతులు పంటలకు పెట్టుబడి పెడుతున్నారని, వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారని, పుష్కర నీరు రాకపోవడం వల్ల వేసిన పంటలు నారుమడులు ఎండిపోయి రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. పాడైన పైప్ లైన్లు మోటార్లు రిపేరు చేయించి ఈ సంవత్సరం పంట గట్టెక్కించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పల్లి పండుగ రైతన్నలకు సాగునీరు ఇవ్వకపోవడం, గోకవరం మండలంలో 25 రోజుల నుంచి కార్మికులు మరి ధర్నా చేస్తా ఉన్నారు. అదే రకంగా 20 గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదా సుపరిపాలన? మీరు సుపరిపాలన చేసుకోవడానికి అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సాగునీరు వెంటనే, సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే. కంతుమూరు గ్రామం శ్రీ 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 వారాహిపీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రం రూరల్ కొంతమూరు గ్రామంలో శ్రీ 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 వారాహీదేవి పీఠంలో శ్రావణ శుక్రవారం రోజు వారాహీదేవి జయంతి సందర్భంగా ఉదయం నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, వారాహీదేవి హోమం, కుంకుమ పూజలు నిర్వహించి అనంతరం పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతులు, వారి కుమారుడు పామర్తి నాగరాజు, ప్రసన్న అలేఖ్య దంపతులు ఆధ్వర్యంలో ముత్తైదువులకు, ఆడపడుచులకు పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్టు ముక్కలు, పంచలోహ వరలక్ష్మి రూపు 4000 మందికి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 వారాహీదేవి పీఠం ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల వెంకట్రావు, ఆనం శ్రీనివాస్, పామర్తి దుర్గాప్రసాద్, మండిగ సూర్యప్రకాష్, కోమల నూకరాజు, సుబ్రహ్మణ్యం, ఇతర సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని వారి సేవలు అందించారు. వైసీపీ పాలనలో కార్మికులకు అన్యాయం జరిగితే అప్పుడు ఏం మాట్లాడకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించడం మంచి పద్ధతి కాదని టీఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావు మాట్లాడారు. గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడిని చెప్పుకునే బొజ్జ రామకృష్ణ అసలు ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న కార్మికుడే కాదని, అతన్ని పని నేర్పించిన గురువు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. క్లైములు పరిష్కారం చేస్తే అందులో 3000, 4000 రూపాయలు కమిషన్లు లాగుతాడని ఆయన ఆరోపించారు. ఓ మహిళ అతని ముఖం మీదే తిట్టిందని యాళ్ల శ్రీనివాసరావు చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామన్నారు. సంఘంలో కార్మిక శ్రేయస్సు కోసం పనిచేసే నాయకులను ఒక్కొక్కరిగా బయటకు పంపించే కుట్రలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం కార్మికులను, కార్మిక సంఘాలను వినియోగించుకోవడం సమంజసం కాదన్నారు. సేవాభావంతో పనిచేయాలని సూచించారు. రాజమండ్రి రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంఆర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ బొజ్జ రామకృష్ణ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కార్మికులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పత్తి శివ, కోశాధికారి కొండపల్లి సతీష్ కుమార్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి బోసు, సభ్యులు గోపి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే నీకు ఏంటంటే క్లైములు రావలేదని అర్థం ఏంటంటే నీకు కామన్గా కమిషన్ తీసుకుంటావు, నువ్వు అది అందరూ ఎదుర్కొంటే ఒప్పుకున్నాను. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ప్రతి క్లెయిమ్ మీద
డెత్ క్లెయిమ్ మీద నువ్వు 3,000 4,000 తీసుకుంటావు. దాని గురించి నువ్వు ముసలి కన్నీరు కాలుతూ నీ కూడా ఉన్న ఎలక్ట్రీషియన్లు అందరూ చాలా మంచి రామకృష్ణ, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు మభ్య పెడతాం. జగన్ గవర్నమెంట్లో నువ్వు ఒక ఏంటంటే ఒక ప్రపంచం సృష్టించడం. ఏదో అన్యాయం జరిగిపోయింది. ఎక్కడ అన్యాయం జరిగిపోయింది? ఇసుకపోయింది మీ గవర్నమెంట్లే కదా, లేబర్ బోర్డు ఎత్తింది మీ గవర్నమెంట్లే కదా, ఈ అన్న క్యాటరీని తీసింది మీ గవర్నమెంట్లే కదా. రాజమండ్రి విద్యుత్ కాలనీలో మహాలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఇక్కడ భక్తుల సదాచారం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములవుతారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 1971 సంవత్సరం నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 18 చేతులతో లక్ష్మీదేవి సౌమ్య రూపంగా కొలువుదీరి దర్శనమిస్తూ కోరికలు తీరుస్తూ ఉంటారని భక్తుల విశ్వాసం. మహాలక్ష్మి, సంతోషీమాత ఇద్దరూ పూజలందుకునే దేవతలు. మహాలక్ష్మి సంపద, ఐశ్వర్యం దేవత. సంతోషీమాత ఆనందం, సంతృప్తికరం దేవత. వీళ్ళిద్దరినీ వేరువేరుగా పూజించినా, కొన్నిసార్లు వారిద్దరినీ కలిసి పూజించినా, ఎందుకంటే సంతోషం, సంపద రెండూ కలిసి ఉంటేనే జీవితం సంపూర్ణంగా ఉంటుందని నమ్ముతారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నదానం చేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఏపీలో మహిళలకు రవాణా స్వతంత్రం వచ్చినట్టే. ఆ రోజు నుంచి మహిళలు, ట్రాన్స్జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా నచ్చిన చోటుకు ప్రయాణించవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించనుంది. ఇందుకోసం మహిళలు ఆధార్, రేషన్, ఓటర్ కార్డుల్లో ఏదేని ఒక దాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఈ సదుపాయం అమల్లో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయ పథకంపై అధికారులు భారీ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజుకు 75,000 మంది ప్రయాణిస్తూ ఉండగా వారిలో మహిళల సంఖ్య 30,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుల సంఖ్య 30% పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తద్వారా 100% ఆక్యుపెన్సీతో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోజుకు సుమారు 1,500 ట్రిప్పులు తిరుగుతుండగా ఉచిత ప్రయాణం వల్ల అదనంగా మరో 52 ట్రిప్పులు వేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా దాదాపు 290 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. బస్సుల్లో మహిళలు ఇబ్బందులు పడకుండా బస్సు లోపల సీట్లు, హ్యాండిల్ రాడ్ వంటి వాటిని పటిష్టపరుస్తున్నారు. ఇప్పటికే పల్లె వెలుగు వంటి బస్సులకు తలుపులు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో బస్సులకు తలుపులు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బస్టాండ్లు, డిపోలలో మరుగుదొడ్లు, మంచినీటి వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో ఉచిత మరుగుదొడ్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేస్తున్న కండక్టర్లను వినియోగించుకోవడంతో పాటు మరో 100 మంది అవుట్సోర్సింగ్ డ్రైవర్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రభుత్వం అదనపు బస్సులు కేటాయించకపోవడంతో అధికారులు తెలివైన ఆలోచన చేశారు. దీనిలో భాగంగా 35 పాత సూపర్ లగ్జరీ బస్సులు, విద్యా సంస్థలకు తిప్పే మరో 4 బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. లగ్జరీ బస్సుల్లో 35 సీటింగ్ మాత్రమే ఉంటుందని, వాటిలో మరో 35 అదనపు సీట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏలూరు సత్యనారాయణమూర్తి వివరించారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మరో 700కు పెరుగుతుందని చెప్పారు. రిజర్వ్ బస్సులను కూడా పల్లె వెలుగులుగా తిప్పేందుకు నిర్ణయించారు. జిల్లాకు ప్రస్తుతం ప్రభుత్వం 50 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించింది. వాటిని కూడా పల్లె వెలుగుగా వినియోగించాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. జిల్లాకు మరో 40 కొత్త బస్సులను కేటాయించాలని కూడా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సంస్థపై సుమారు 19 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తుండగా తూర్పుగోదావరి జిల్లాకు రోజుకు 16 లక్షలు, నెలకు 4.2 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ప్రకటించిన మహిళలకి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అనేది ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుందండి. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మరి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణం మహిళలకి అవకాశం ఇచ్చారు. దీంట్లో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవడం కోసం మహిళలు తమ వెంట ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ మహిళలకి ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఈ పథకాని కోసం ఏపీఎస్ఆర్టీసీ అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. దీనికి ముఖ్యంగా మరి ఉన్న బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి కండిషన్లో పెట్టుకోవడము, అంటే ఫుట్ బోర్డు తెక్కించి, హ్యాండిల్స్ తెక్కించి, మరి హ్యాంగింగ్ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో వాటి తెక్కించి, సీట్స్ కండిషన్ కానీ, మరి బస్సు బాడీ అప్కీప్ కానీ, మెకానికల్గా కానీ, టైర్స్ విషయంలో కానీ, అలాగే రూఫ్ లీకేజ్లు, షట్టర్ గ్లాసెస్తో సహా మొత్తం అన్నీ కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ నడుపుతున్నటువంటి హైర్ బస్సులు కూడా అదేవిధంగా కూడా తనిఖీ చేసి హైర్ బస్సు బోనస్ కూడా మేము ఐడెంటిఫై చేసినటువంటి లోపాలని విశదీకరించి లోపాలని అధిగమించే విధంగా దాన్ని అటెండ్ చేసి మళ్ళీ తరువుగా తనిఖీ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మ్యాన్ పవర్ని కూడా ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని మీద కూడా మరి క్షుణ్ణంగా అధ్యయనం చేసి మా డిపో మేనేజర్లకి, సూపర్వైజర్లకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఆన్ కాల్ డ్రైవర్స్ని పెంచుకోవడము, మరి ఎవరైతే ఈ టికెట్లు ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉందో అలాంటి డ్రైవర్లను ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని కూడా కండక్టర్లుగా మన బస్సులకు పంపించడము, ఈ రకంగా మనకి మరి ఏదైతే మనకి రద్దీ పెరుగుతుంది అనుకుంటున్నామో ఆ రద్దీకి అనుగుణంగా బస్సులలో ఉన్నటువంటి సీట్లు కూడా పెంచుకుని, అదేవిధంగా ఉన్న కండక్టర్ డ్రైవర్లని మరింత ఎవరైతే ఓడీల్లోనూ దాంట్లోనూ ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ లైన్కి తీసుకొచ్చి కండక్టర్లుగా మళ్ళీ పంపించడము, అదేవిధంగా డ్రైవర్లతో కూడా టికెట్లు ఇప్పించడము, ఇలాంటి కార్యక్రమాలతోటి మహిళలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి బస్ స్టేషన్స్లో కూడా రద్దీ పెరుగుతుంది కనుక బస్ స్టేషన్స్లో అన్ని బస్ స్టేషన్స్లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, లైటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, అదేవిధంగా త్రాగునీరు సౌకర్యము, అదేవిధంగా పరిశుద్ధం చేసినటువంటి టాయిలెట్స్ సౌకర్యం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా నెంబర్ పెంచడం జరిగింది. అదేవిధంగా అక్కడ మరుగుదొడ్ల దగ్గర ఉండేవాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను కూడా అధికమైనటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా నియంత్రించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన బస్ స్టేషన్లో ఉండేటువంటి పారిశుద్ధ్యం, పరిశుభ్రత కూడా ఎప్పటికప్పుడు గంటకి కూడా పర్యవేక్షించేలాగా మనుషులు కూడా పెట్టడం జరిగింది. ట్రాఫిక్ పెరుగుతుంది కనుక ఈ ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు దగ్గర ఉండి పర్యవేక్షించి దాన్ని క్లియర్ చేసేయడానికి కూడా మరి ఉన్న స్టాఫ్తో పాటుగా అదనంగా మీరు ఆఫీస్ స్టాఫ్ని, మిగిలిన సూపర్వైజర్ని కూడా ప్రత్యేకంగా దానికి మానిటరింగ్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా మనకి ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలనుకుంటే అదనంగా కూడా ఉన్న బస్సులు ఒక రూట్లో కనుక మనకు అత్యధికంగా జనం ఉన్నారు అనుకుంటే వేరే రూట్ నుంచి తీసినా సరే డైవర్ట్ చేసి పెట్టే విధంగాను ఆ నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆ బస్ స్టేషన్లోనే పర్యవేక్షణ అధికారులను కూడా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ గైడ్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ గైడ్స్ తీసుకున్న తర్వాత మన బస్ స్టేషన్ దాటిన తర్వాత ముఖ్యమైన కూడల్లో ఎక్కడైతే ఉంటాయో షెల్టర్స్ అలాంటి చోట్ల కూడా ట్రాఫిక్ గైడ్స్ని పెట్టి అక్కడ కూడా బస్సు ఆపి జనాన్ని లోపలికి తీసుకునే విధంగా కండక్టర్లకి, డ్రైవర్లకి కూడా సూచనలు ఇచ్చి అక్కడ మహిళలకి, మిగిలిన ప్రయాణికులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక ఈ ఉచిత పథకం ఏదైతే ఉందో దీనికి ఏపీఎస్ఆర్టీసీ నుంచి మరి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఈ 4 డిపోలు కూడా సంసిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. వేదశాస్త్ర పరిషత్ రాజమహేంద్రవరం గత 88 సంవత్సరాలుగా వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులకు చతుర్వేదములోను శాస్త్రములు, ఉపనిషత్తులు, పూర్వ, ఉత్తర మీమాంస మొదలగు విభాగాలలో పరీక్షలు నిష్ణాతులైన వేద పండితులచే దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ పాడ్యమి నుండి సప్తమి వరకు పరీక్షలు నిర్వహించి కృష్ణాష్టమి రోజున ప్రముఖ వ్యక్తులు, వేద పండితుల సమక్షంలో వేదసభ, ఘన స్వస్తి, పండిత సత్కారం అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు క్రమ, ఘన, పట్టా ప్రదానం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ సంవత్సరం విద్యార్థుల పరీక్షల నిర్వహణ కార్యక్రమం 10వ తేదీ ఆదివారం నుండి ప్రారంభిస్తుందని వేద శాస్త్ర పరిషత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షల ఆఖరి రోజున 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు గోదావరిగట్టు శ్రీ నారాయణదాసు సేవా సమితి ప్రాంగణంలో ప్రముఖ ప్రవచనకర్త శ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే శ్రీకృష్ణ శరణం మమ అనే అంశంపై ప్రవచనం ఏర్పాటు చేసినట్లు కూడా కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. అనంతరం వార్షిక వేద సభల సందర్భంగా కృష్ణాష్టమి రోజున 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ప్రముఖ పండిత సత్కారం, ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాప్రదానం ప్రముఖుల సమక్షంలో మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షతన జరుగుతున్నాయని ఆయన వివరించారు. సమాప్తం. నమస్కారం.